హలో అండి, నమస్తే. లయ్యా వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను 2 మినిట్స్లో అయిపోయే రెసిపీనండి, స్నాక్ రెసిపీ. మరమరాలతో మనం అప్పటికప్పుడు ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ఇది పిండి చేస్తాం కదా, అది బొరుగులు అంటారు. బొరుగులతో చేసుకున్నది మరమరాలన్నీ తీసుకున్నాను నేను. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. అది నలిపేసరికి చాలా తక్కువ అవుతాయి అనమాట. అలా ప్యాకెట్ తెచ్చి పెట్టేసుకున్నారనుకోండి, ఇద్దరు పిల్లలు ఉంటే ఇంట్లో, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈవినింగ్ 4కి అట్లా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం వెజిటబుల్స్ అవి వేస్తాము, పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. వాళ్ళతో వెజిటబుల్ తినిపించిన వాళ్ళము అవుతాము. అది ప్యాకెట్ అండి 50 రూపీస్ అని ఉంటుంది, కానీ 32కి ఇస్తున్నారనమాట. చాలా వస్తాయి మనకి. 7-8 సార్లుగా వాడుకుంటూ ఉండొచ్చు నలుగురు ఐదుగురు ఉన్న ఫ్యామిలీలో. అలా తెచ్చి అట్టే పెడతానమాట నేను వర్షాలప్పుడు. అదిను చాలా ఈజీగా చేసి, కొంచెం మంచి ఫుడ్ కదా, కొలెస్ట్రాల్ అది లేకుండా మనకి మంచి అరుగుదలకు అది మంచి ఫుడ్. అది ఉల్లిపాయ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను, రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను, గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను, టమోటా, కొత్తిమీర, నిమ్మకాయ, ఒక సగం చెక్క నిమ్మకాయ అనమాట. మీరు ఏది అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. ఎల్లో క్యాప్సికమ్ లేకపోయినా పర్లా. సాల్టు, కారము, పసుపు, కొంచెం మసాలా అనమాట. చాట్ మసాలా ఉంటే వేసుకోండి. నేను లోగడ కూడా మీకు చెప్పాను కదా, కొద్దిగా ఈ మసాలా వాడుతూ ఉంటాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఆ మసాలా వల్లే అది బాగుంటుంది అనమాట టేస్టు. మీరు చూసి వేసుకోండి. మసాలా కొంచెం వేసుకోవాలి, లేకపోతే టేస్ట్ కొద్దిగా ఇదిగా ఉంటుంది. అవైలబుల్ లేకపోతే అవాయిడ్ చేయండి. మీరు ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ లేకపోయినా గ్రీన్ క్యాప్సికమ్ ఉంటేనండి టమోటా, ఉల్లిపాయ, గ్రీన్ క్యాప్సికమ్ వేసి చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర, అదిగో పుట్నాల పప్పు, వేరుశనగ గుళ్ళు వేయించి నేను 4 పెట్టుకున్నాను. సగం ఇప్పుడు వేసుకుని సగం బౌల్లో పెట్టుకునేటప్పుడు పప్పులు వేసుకుంటే చక్కగా కరకరాలాడతాయి అనమాట. అదిగోండి, నేను అంత సాల్ట్ వేసుకున్నాను. మరమరాల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా, అందుకని ఎక్కువ వేసుకోకూడదు. లాస్ట్లో చూసి అప్పుడు వేసుకోండి. కారము, పసుపు, మా కారం ఘాటుగా ఉంటుంది అందుకని కొంచెం లైట్గా వేసాను అనమాట. పసుపు, ఆ మసాలా పౌడరు ఇప్పుడు నేను చెప్పాను కదా, అది చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఇందులో కలిపేసి, ఉల్లిపాయ, ఆ క్యాప్సికమ్ము, టమోటా అన్నీ వేసేసి బాగా కలపాలన్నమాట. కలిపితే చక్కగా మరమరాలకి పట్టి బాగుంటుంది. ఉప్పు కారము చూసుకుని మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఇంకా కప్పుల్లో మనం బౌల్లో పెట్టేటప్పుడు కొద్దిగా 4 పుట్నాల పప్పు, వేరుశనగ గుళ్ళు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సగమే వేసాను నేను. సగం పుట్నాలు, సగం వేరుశనగ గుళ్ళు వేసి కలిపాను. కలిపాక మళ్ళీ మనం బౌల్లో పెట్టుకుంటాం కదా, ఆ బౌల్లో వేసేటప్పుడు పైన వేసుకుంటే చక్కగా కరకరలాడుతాయి అనమాట, వేరుశనగ గుళ్ళు మెత్తబడకుండా. అందుకని కొంచెం పక్కన పెట్టాను. అదిగోండి, బాగా అలా కలుపుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారం మరమరాలకు పట్టాలి కదా. ఇలా చేస్తేనండి పిల్లలకి ఏమవుతుందంటే, మనం ఇట్లా క్యాప్సికమ్ అది వేస్తాం కదా, టమోటాను, పచ్చి టమోటా, ఉల్లిపాయ పిల్లలకు మంచిది. కొద్దిగా 4 కూరగాయ ముక్కలు పెట్టినడం కూడా అవుతాము, వాళ్ళు కూడా తినేస్తారు. వర్షాకాలం అయితే చక్కగా మీరు అలా కలిపి పిల్లలకి పెట్టేస్తూ ఉండండి. మంచి ఫుడ్, దీనివల్ల మనకి చెడేమీ లేదనమాట. మరమరాలు అదిగో నిమ్మకాయ జ్యూస్ తీసి పక్కన పెట్టాను, వేసేసాను. మీరు 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు. చాలా ఈజీ. అది కట్ చేయటం ఒక్కటే మనకు పని, అంతకుమించి ఏం లేదు. అదిగోండి, కొత్తిమీరతో డెకరేషన్ చేశాను. మీరు నా వీడియోస్ అన్నీ చూడండి, చాలా సింపుల్ రెసిపీస్ అనమాట. చాలా ఈజీగా ఉంటాయి. మీరు తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. అదిగో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్ని రకాలు వేసేసరికి ఒక్కసారి క్యాప్సికమ్ తెచ్చి ఉంచుకుంటే అప్పుడప్పుడు ఇలా వేసుకోవచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయటం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ.